లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు. వాళ్ళు మనలాగే కష్టపడి పని చేసుకుంటున్నారు, పావుల బెడ సంపాదించుకుంటున్నారు, బ్రతుకుతున్నారు. ఈ భూమి మీద అందరూ వేటి కోసం అయితే తిప్పలు పడతారో వాటి కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, మన తోటి మనుషులు. అందరి పాటలు, అందరి అన్వేషణ, అందరి తిప్పలు ఈ భూమి మీద ఉండేటువంటి జీవితానికి కావాల్సినవి సమకూర్చుకోవటమే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మనకు కావాల్సినటువంటి వనరులు, డబ్బు ద్వారా వచ్చేటువంటి సకల సదుపాయాలు. ఎందుకంటే మనం ఉన్నంత వరకు మనకేది కొదువు కావడదు. ఉండే నివాసం కానీ, తినే తిండి కానీ, కట్టే బట్ట కానీ, పిల్లల ఫీజులు కానీ అన్నీ కూడా సమకూర్చుకోవాలి. కుటుంబ వ్యవస్థను నడపాలి. కాబట్టి అందరి రంది, తపన, దృష్టి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా సంపాదన 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 అనే ధ్యాసలోనే ఉంటారు. జీవితం ప్రారంభం నుంచి ముగింపు దాకా సుమారుగా ఒక 70 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా మనం ప్రయాణం చేస్తే 70 × 365 ఈజీ గోల్డ్ చేసి నాకు చెప్పండి. 70 × 365 రైట్. 70 × 360 70 × 360 25,200. ఏమయ్యా, ఏ ఇబ్బంది లేకుండా, మనకి ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ తెగుళ్ళు రాకుండా, ప్రతిరోజు మనకి క్షేమంగా దొర్లిపోతే 70 ఏళ్ళు నిండా మనం బతికితే, మోషే చెప్పిన ఆయుష్కాలం, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళని 90వ కీర్తనలో చెప్పాడు. ఆ ప్రకారం చూసుకుంటే 70 ఏళ్ళు ఏ డోకా లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా బతికితే టోటల్గా మనం బతుకుతున్న రోజులన్నీ కూడా 25,200 రోజులు అన్నారు. సంవత్సరానికి 360 రోజుల కాడికి లెక్కేసుకుంటే, 365 లెక్కేసుకుంటే ఇంకొన్ని రోజులు పెరుగుతాయి. టోటల్గా భూమి మీద మన మనుగడ 70 ఏళ్ళు నిండా బతికితే మనం బతుకుతున్న రోజులు 25,000 చిల్లర. అంటే పట్టుమని 30,000 రోజులు కూడా లేవు, 30,000 రోజులు కూడా లేవు. ఒకవేళ 100 ఏళ్ళు బతికామనుకో, 100 సంవత్సరాలు మనం బతికితే 100 × 360 36,000 రోజులు. అంటే మన రోజులన్నీ కూడా వేలల్లోనే ఉన్నాయి కానీ లక్షల్లో, కోట్లలో అయితే లేవు. 70 ఏళ్ళు బతికితే 25,000 రోజులు, 100 ఏళ్ళు బతికితే 36,000 రోజులు. అంటే ఆ తర్వాత ఎంత పోటుగాడైనా సరే ఉండటానికి లేదు. 70 దాటిన దగ్గర, 70కి వచ్చేటప్పటికే దాదాపు సిస్టంలో ఎక్కడో చోట రిపేర్లు వస్తూ ఉంటాయి. ఏంటి, ఇక 70 దాటిన దగ్గర నుంచి ఎప్పుడు పిలుపు వచ్చిందో తెలియదు. టోటల్ లైఫ్ అది. చూస్తానే బాల్యం అయిపోయింది, చూస్తానే యవ్వనం అయిపోయింది, చూస్తానే పిల్లల్ని కానీ, పిల్లల భవిష్యత్తును ఆలోచించే పరిస్థితి వచ్చింది. నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లబారిపోయింది. చాలా మంచి ముఖ వర్చస్సు కలిగినటువంటి పరిస్థితి మారిపోయి ముడతలు వచ్చేసింది. ఒకవేళ ఇప్పటిదాకా రాకపోతే ఇక ముందు వచ్చింది. ఒక పుష్పం పొద్దున పూసి సాయంత్రానికి వాడిపోయినట్టుగా, పొద్దున్నే ఆ మంచు బిందువులు దాని మీద పడి నవనవలాడుతా చాలా కళగా ఉంటుంది. చూస్తానే ఎండ కొట్టే కొద్దీ మారిపోతా సాయంత్రానికి వాడిపోయింది. ఆ పువ్వు మాదిరిగా మన జీవితం ఒక్క రోజులోనే పుష్పం వాడిపోయినట్టు మన బ్రతుకు మొత్తం కలిపి కొన్ని వేల రోజుల్లోనే వాడిపోతుంది. అది కూడా ఏ తెగుళ్ళు, ఏ ప్రమాదాలు, ఏ విధమైన ఇబ్బందులు ఎదురుగాకుండా కొనసాగితే. దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నారు. దినగండం కాదు, క్షణగండం. ఏ క్షణాన అయిపోతామో తెలియని బతుకు కదా. ఆయుష్ ఏమో 100 ఏళ్ళు, కానీ ప్రతి క్షణం గండమే. ఇది మనిషి బ్రతుకు. కాబట్టి భూమి మీద ఉన్నంత వరకు మనుగడ సాగించడం కోసం కష్టపడాలి, సంపాదించుకోవాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, మంచిదే. కానీ ఇంతవరకే జీవితం, ఇదే లైఫ్ అని చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఇది కేవలం మనకివ్వబడిన పెద్ద జీవితంలో చాలా చిన్ని భాగము అనే సంగతి ప్రజలు గుర్తించట్లా.
చాలా చిన్ని భాగం. 30 సంవత్సరాల ఉద్యోగాన్ని నీకు ఇవ్వడానికి ఒక 6 నెలల ట్రైనింగ్ లాగా. 30 సంవత్సరాలు ఎక్కడ ఏమండి? లేకపోతే 25 ఏళ్ళకి నీకు జాబ్ వచ్చిందంటే 35 ఏళ్ళ జాబ్ నువ్వు చేయడానికి ఒక 6 నెలలు నీకు ట్రైనింగ్ లాగా. 6 నెలలు ఎక్కడ, 35 సంవత్సరాలు ఎక్కడ? ఈ కొద్ది జీవితమే టోటల్ లైఫ్ మొత్తం, ఇంకా దీని తర్వాత ఏమీ లేదు అని లోకంలో చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళ శరీరాన్ని గురించి, శరీర సంబంధమైన జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని గురించి, అరే మనం ఆత్మగా ఉన్నాం, ఎంత బతికినా ఒక ముగింపు అనేది ఉంది, నాకంటే చిన్నోళ్ళు వెళ్ళిపోయారు, నాకంటే పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, నేను ఉన్నాను, నాకెప్పుడు పిలిపి వచ్చిందో తెలియదు, అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు బతుకుతున్నాడు, చచ్చెక్కడికి వెళ్తున్నాడు అన్న క్వశ్చన్స్ లేవు. కొద్దిమందికి ఆ ప్రశ్నలు వచ్చినాయి. వచ్చిన వాళ్ళు దాన్ని తెలుసుకోవడానికి దేవుణ్ణి వెతికారు, దైవాన్వేషణ చేశారు. అసలు మానవుడికి జీవితం ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు ఇలాగా ఇన్ని మలుపులు తిరుగుతుంది, చివరికి ఎందుకు ముగిస్తుంది, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆత్మ అనేది ఒకటి ఉందా, ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే మరణంతోనే ముగింప, ఇంకెంతకు మించి లైఫ్ ఏం లేదా అనే ప్రశ్న బహు కొద్ది మందికి వస్తుంది జనంలో. ఆ ప్రశ్న పుట్టినవాడు అన్వేషిస్తున్నాడు. అలా అన్వేషించిన వాళ్ళు దేవుణ్ణి కనుగొంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వెదకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు కదా. నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు దేవుడు. నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుక్కుంటారు అన్నాడు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఈ ప్రశ్న రాకపోయినా, కనీసం కొన్నిసార్లు విషాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడైనా మనిషికి ఇలాంటి ప్రశ్న రావాలి. ఒక దశలో నాకు రాలేదు, కానీ నా ఇంట్లో కూడా ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు నాకు కూడా ఈ ప్రశ్న తారసిల్లింది. మా ఇంట్లో కూడా ఒక మరణం సంభవించినప్పుడు నాకు ఈ ప్రశ్న తలెత్తింది. అప్పటిదాకా మాలో ఒక్కతిగా ఉన్న మా సోదరి ఇంత చిన్న వయసులో, దాదాపు 27 సంవత్సరాల ప్రాయములో ఒక చిన్న ఇన్సిడెంట్తో కరెంట్ షాట్ కొట్టి క్షణంలో చనిపోయింది. ఇంకెప్పటికీ మళ్ళీ ఈ భూమి మీద నేను బతికున్నంత వరకు ఆమెను కలుసుకునే ఛాన్స్ లేదు. ఇప్పటిదాకా ఇంతవరకు మాతో ఇంత అనుబంధంగా ఉండి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళింది అంటే, ఇక ఒక బొమ్మలాగా ఇప్పటిదాకా పనిచేసిన బొమ్మ పనికి రాకుండా అయిపోయిందా, లేకపోతే ఆత్మ అనేది ఒకటి ఉందా, ఉంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనే అన్వేషణ అప్పుడు స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా కొంచెం అప్పుడప్పుడు డౌట్ ఉండే, కానీ పెద్దోళ్ళు చెప్తున్న మాటలు, ముసలోళ్ళు చెప్తున్న మాటలను బట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత అది బలపడింది. తర్వాత నాకు దాన్ని గూర్చిన సత్యం ఎవరు చెప్తారు, ఆత్మను గూర్చిన సత్యం ఎలా తెలిసిద్ది అనే ఒక ప్రశ్న ఒక పక్క, బాధలో ఒక పక్క. టోటల్గా ఒక సమయంలో దేవుడు దర్శించటం, మనోనేత్రాలు వెలిగించటం, సత్యం ఏదో అర్థం కావటం, టోటల్గా తెలుసుకున్నా. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువుని తెలుసుకున్నారో, ఆత్మ విషయం తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎక్కువ శాతం మంది కొన్ని చేదైన అనుభవాల్లోనే దేవుణ్ణి తెలుసుకున్నారు. మధురమైన అనుభవాలు అయితే కాదు, చేదైన అనుభవాల్లోనే సృష్టికర్తను వెతికారు, ఆత్మను గురించి తెలుసుకున్నారు, యేసయ్యకి కనెక్ట్ అయ్యారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటతో? చేదైన అనుభవాలే మనల్ని టర్న్ చేసినాయి దేవుని వైపు. బాగుంది. మనకు ఎదురైన అనుభవాలే లోకంలో చాలామందికి ఎదురవుతున్నాయి, కానీ వాళ్ళు వెతకట్లా. వెతికిన వాళ్ళకి దొరుకుతాడు ఆయన, వెతకిన వాళ్ళకి ఏం దొరుకుతాడు? ఆత్మ ఉందని అర్థమైంది. మనం మరణించిన తర్వాత మన శరీరంలో నుండి జీవాత్మ వేరవుతుంది అన్న సంగతి అర్థమైంది. ఇంతవరకు మనం చేతనం కలిగి అన్ని పనులు చక్కబెట్టడానికి మన శరీరాన్ని ఆడించింది ఆ జీవాత్మేనన్న సంగతి మనకు అర్థమైంది. ఆ జీవాత్మ మన నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంత బలమైన శరీరం కూడా అచేతనంగా పడుంట తప్ప
చైతన్యాన్ని కోల్పోతుంది తప్ప ఇక అది ఏమీ చెయ్యలేదన్న సంగతి అర్థమైంది. వాడు పైలువానైనా సరే జీవాత్మ పోయినప్పుడు ఇక వాడు శవమే, కదలడిగా వాడు బొమ్మే. అంటే జీవాత్మ లోపల ఉన్నంత వరకు ఈ బొమ్మ ఆడిందన్నమాట, తోలు బొమ్మలాగా. ఆ జీవాత్మ డివైడ్ అయిపోయేసరికి ఈ దేహం కాలు పనిచేయటల్లా, చెయ్యి పనిచేయటల్లా. అంటే ఇంతవరకు ఇందులో ఉండి ఆడించింది ఏది? జీవాత్మ. ప్రైజ్ ద లార్డ్. పేరు కూడా ఆత్మకే, శరీరానికి కాదు. వెంకట్రావు అంటాం. వెంకట్రావు అనే జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన బాడీ పేరు శవం, మృతదేహం, డెడ్ బాడీ. అది అవునా? మనకున్న అనుబంధ బాంధవ్యాలు కూడా ఆత్మలకే లింక్ అయినాయి కానీ శరీరాలకు కాదు. తల్లి బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది. బిడ్డ శరీరాన్ని ప్రేమించిద్దా, ఆత్మను ప్రేమించిద్దా అని ప్రశ్నించుకుంటే ఆత్మనే. ఆ బిడ్డ శరీరంలో తను ప్రేమించే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాన్ని తల్లే తీసుకెళ్ళి భూస్థాపన చేసేసింది. అదే నిన్నాడు ఆ శరీరాన్ని ముద్దాడింది, ఆ శరీరాన్ని ఎత్తుకుంది, ఆ శరీరాన్ని శుభ్రపరిచింది, అన్ని పనులు ఆ శరీరానికే చేసింది కదా అమ్మ. ఇంత ఊడిగం శరీరానికి చేసిందా, ఆత్మకు చేసిందా? ఏందండి ఎవరికి సౌండ్ లేదు? శరీరానికే చేసింది. మరి ఇంతసేపు శరీరానికి చేసి ఆ జీవాత్మ బిడ్డలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పడేసిందండి. ఇంతకాలం ఆ శరీరానికి ఇంత పరిచర్య అమ్మ ఎందుకు చేసిందంటే, ఓ శరీరమా, నీలో నా కుమారుడు నివసించడానికి నువ్వు అనువుగా ఉన్నందున ఇదిగో నీకేది తక్కువ కాకుండా నేను చూస్తా. ఆ శరీరంలో నుంచి జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత, ఓ శరీరమా, నీలో నుండి నా బిడ్డ యొక్క ఆత్మ వెళ్ళిపోయింది కనుక ఇక నువ్వు నా పనికి రావని తీసుకెళ్ళి పడేసి. అంటే తల్లి ప్రేమ బిడ్డకి దక్కుతుంది. అది ఆత్మకు దక్కుతుందా, శరీరానికి దక్కుతుందా అంటే ఆత్మకే. పేరు దేనికి? శరీరానికి, ఆత్మక? ఆత్మకే. ఆ జీవాత్మ వెళ్ళిపోతే దీని పేరు శవం. ఓకేనా? రైట్. ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు ప్రభు. అంటే ఆడిస్తుందంతా ఆత్మేనమాట. మనలో ఉన్న చైతన్యం ఆత్మేనమాట. మరి ఆత్మ గురించి ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆత్మ ఎంత విలువైందో, ఎంత కీలకమైందో, ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. మరి శరీరం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది? కళ్ళ ముందు చాలామంది ఆవిరిలాగా మాయమైపోతూ ఉన్నారు. చూస్తా కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకొక మాట కూడా తెలిసింది, ఆత్మ నాశనము లేనిది, ఆత్మ శాశ్వత కాలం జీవిస్తుంది. అది రక్షణలోనైనా లేదా శిక్షలోనైనా పూర్తిగా మాత్రం నశించదు. ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది అనేది కూడా తెలిసింది. మరి ఇప్పుడు శరీరంలో జీవిస్తూ ఈ శరీరమే నిజమని, ఈ శరీరమే శాశ్వతమని, శరీరానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవటమే ముఖ్యమని బతుకుతున్న మనుషుడా, ఈ శరీరం చూస్తానే దీని షేపులు మారిపోయి, దీని శక్తి ఉడిగిపోయి, ఇది నిర్మూలమైపోతుంది. కానీ దీనిలో నివసిస్తున్న ఆత్మ వేరైపోతుంది. అది ఎక్కడికి పోతుంది అన్న ప్రశ్న వేసుకోపోతే ఎలా? వేసుకోవాలి, అది ముఖ్యం కదా. ఆత్మ ఎక్కడికి పోతుంది అని వెతికితే, ముస్లింలు నమ్ముతున్న ఖురాన్ షరీఫ్ చదివినా, హైందవ సోదరులు నమ్ముతున్న గరుడ పురాణం చదివినా, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినా, మూడింటిలోనూ ఒకటే సత్యం వెల్లబడింది. అదేమిటంటే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు చావు లేదు అని. చావు లేని ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణంలో చెప్పబడింది తీర్పులోకి వెళుతుంది అని. ఖురాన్లో కూడా చెప్పబడింది తీర్పును ఎదుర్కొంటుంది అని. బైబిల్ గ్రంథము కూడా చెప్పింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, హెబ్రీ 9:27, ప్రసంగి 12:7, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిన ఆ తరువాత తీర్పు జరుగును. అద్దుగు అది విషయం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును.
ప్రసంగి గ్రంథం 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడేమన్నాడు? మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. ప్రసంగి తీర్పు పొందటానికి పోయిద్ది అని. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వెళ్ళిద్ది? తీర్పు పొందటానికి వెళ్ళిద్ది. అంటే ఆత్మ సజీవమే, ఆత్మ దేవుని ఎదుర్కొంటుంది, ఆత్మ దేవుని జడ్జిమెంట్లోకి వచ్చిద్ది. శరీరం చచ్చిద్ది కానీ ఆత్మ చావదు. అది సరే, తీర్పులో ఏమొస్తాయి? అప్పటిదాకా భూమి మీద ఈ శరీరములో ఆత్మ జీవించినంత కాలం ఆ శరీరంతో ఈ ఆత్మ ఏమేం చేసింది అవన్నీ కూడా జడ్జి చేయబడటానికి, దేవుని ముందు తీర్పు పొందడానికి మొత్తం లెక్కలోకి వస్తాయి. భూమి మీద ఈ శరీరంలో జీవించినంత కాలం మానవుడు చేసినటువంటి ప్రతి పాపము, ప్రతి నీతి కార్యము రెండు పరిగణలోకి వస్తాయి. ఇక్కడ పరిశీలించుకుంటే ఒక బైబిలే కాదు, మిగిలిన మత గ్రంథాలు కూడా చెప్పాయి ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. కొంతమంది అన్నారు ఆత్మ చనిపోదు, శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది, మళ్ళీ అది వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ఇట్లాగా శరీరాలు మార్చుకుంటూ ఉంటుంది అని కొంతమంది వేదాంతులు చెప్పారు. అది రైట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి సాహిత్యాల్లోనే గరుడ పురాణం చెప్పింది తీవ్రంగా శిక్షలు ఉంటాయని. గరుడ పురాణంలో చనిపోయిన మానవుని ఆత్మని యమధర్మరాజు కొలువులోకి తీసుకెళ్తే అక్కడ జడ్జి జరిగిద్దట, తీర్పు జరిగిద్దట, జడ్జిమెంట్. తీర్పు జరిగిన తరువాత వాడు చేసిన పాపాలన్నిటికీ శిక్షలు ఉంటాయంట, భయంకరమైన శిక్షలు. కుంభీపాక నరకం అని అవండి రకరకాల పేర్లు ఉంటాయి అందులో. ఇక మానవుడి ఆత్మని యాతన పెట్టేటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి వీడిని చిత్రవధ చేస్తారంట, వీడి భూమి మీద చేసిన పాతకాలకి. అందులో రాసుంది గరుడ పురాణంలో. అయితే బైబిల్లో ఏం చెప్పాడంటే వాళ్ళని శూలాలతో పొడుస్తారు, కత్తులతో పొడుస్తారు, క్రూర జంతువుల మధ్య వేస్తారు, ఇవన్నీ ఏం చెప్పలేదు బైబిల్లో. బైబిల్లో ఏం చెప్పిందంటే అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు, దాని పేరు నరకం. ఆ నరకంలో మానవుని ఆత్మ అలాగుండిపోవాల్సిందే, ఆ యాతనాకరమైన స్థలములో అనే మాట బైబిల్ చెప్పింది. కొంతమందికి ఒక డౌట్ వచ్చింది, అన్నయ్య మొత్తం బతుకంతా కలిసి 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు 100 ఏళ్ళు వేసుకో, ఈ 100 ఏళ్ల జీవితంలో చేసిన పాపాలకి లేదా 80 ఏళ్ల జీవితంలో చేసిన పాపాలకి సంవత్సరాలు యుగ యుగాలు అగ్నిలో తగలబెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా? ధర్మ సందేహాలు వస్తాయి కదా. ఏదన్నా ఒక 70 ఏళ్ళు బతికాడు, 70 ఏళ్ళు పాపం చేసాడు, ఒక 70 ఏళ్ళు కాల్చు, తర్వాత తీసేయి, అవునా? అంతేగాని ఆత్మను తీసుకెళ్ళి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ ఘోరమైన స్థితిలో యుగ యుగాలు కాల్చడం ఏందన్నా? అబ్బే అసలు ఇది న్యాయమైన తీర్పు కాదు అని ఒక డౌట్ వచ్చింది. మీకు ఎప్పుడన్నా వచ్చింది ఎట్లాంటి డౌట్? మీకు రాదు, నాలాంటి వాడికి వచ్చింది, నాకు వచ్చిందిలే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడిని అడిగాను నేను, దేవా మరి బతికేది 70-80 ఏళ్ళు అయితే, లేదా ఒక 90 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు అనుకో, 100 ఏళ్ళు చేసిన పాపాలకి నువ్వు 1000 సంవత్సరాలు వేల సంవత్సరాలు అగ్నిలో ఇటువైంది, ఏం తీర్పది? ఇది ఎలా న్యాయం అంటే దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే అదే 70-80 ఏళ్ళ 90 ఏళ్ల జీవితంలో నువ్వు క్రమంగా నడుచుకున్నట్టయితే, ఆత్మరక్షణ పొందినట్టయితే, యుగాయుగాలు నేను నిత్య జీవంలో నిత్య ఆనందంలో ఉంచుతానన్న సంగతి అడగలేదేందన్నాడు. అదైనా యుగయుగాలే, ఇదైనా యుగయుగాలే, నీ ఇష్టం. ఏమైనా అర్థమైందా? ఆ 70-80-90 ఏళ్ల జీవితం నువ్వు క్రమంగా జీవించు, నేను చెప్పిన రక్షణ మార్గంలోనికి రా, జాగ్రత్త పడు.
అప్పుడు యుగయుగాలు యుగయుగాలు యుగాయుగాలు అంతము లేని రాజ్యములో ఎల్లప్పుడూ నువ్వు హాయిగా ఉండొచ్చు. మీరైనా ఏం చేస్తారు కుమారుడా? గట్టి గింజల్ని బస్తాలో వేసుకొని మెట్టుకట్టుకుంటారు, పొట్టునేం చేస్తారు రా అన్న. పొట్టునేం చేస్తా, పొయ్యిలేస్తాం దేవా అన్న. నేను చేసేది కూడా అంతేరా అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి గింజలుగా నిగ్గుదేలిన వాళ్ళని నిత్య జీవంలో చేరుస్తాను, పనికిరాని పొట్టు లాంటి వ్యక్తుల్ని ఆరనాగిలో కాల్చి బూడిచ్చేస్తా, అంతే. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఒకటే న్యాయం. అదైనా 1000 సంవత్సరాలే, ఇదైనా 1000 సంవత్సరాలే. కాబట్టి ఇప్పుడు మానవుని ఆత్మ మరణానంతరం తీర్పులోకి వెళ్తుంది అనేది మనకు అర్థమైంది. ఈ తీర్పులోకి వెళ్ళినప్పుడు ఏం లెక్కలోకి వస్తాయంటే, భూమి మీద మనిషి జీవించినంత కాలం నడక, పడక, తలంపు, ఆలోచన, మాట, క్రియ, చేష్ట సమస్తములో ఉన్న పాపములన్నీ అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. భూమి మీద జీవించిన జీవితంలో వీడు చేసిన పాతకాలన్నీ ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ నిర్దోషిగా కనబడితే నిత్య జీవానికి, దోషిగా కనబడితే నిత్యమైన తీర్పుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం పాపం చేయలేదా? మన దగ్గర ఒక పాపం కూడా లేదా అంటే ఎవరికీ ధైర్యం లేదు. నేనే పాపం చేయలేదని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకంటే పాపం అనేది మనం భూమి మీద పుట్టిన తర్వాత, మనకి తెలివి వచ్చిన తర్వాత మనం చేస్తే వచ్చింది కాదు. పాపం అనేది ఒక రోగములాగా మనకు తెలియకుండానే మన శరీరములోనికి ప్రవేశించింది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళన్నా చేయెత్తుతారా? పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక్క పాపం కూడా చేయలేదని. దమ్ముంటే చేయొద్దండి, ఒక్క పాపం కూడా చేయలేదని. పొరపాటున చెయ్యి ఎత్తితే అదే పెద్ద పాపం అయింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేయలేదని చెయ్యి ఎత్తావంటే వాక్యం అబద్ధమైపోయిద్ది. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునిగా చేసిన వారం మగుతాం. వాము ఇది పెద్ద పాపం. లేదన్నయ్య, చిన్నయో పెద్దయో కొన్ని పాపాలు నా జీవితంలో ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలి మీరు. చిన్నయో పెద్దయో కొన్ని తప్పులు పాపాలు నా దగ్గర కూడా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు? పాపం చేసినందుగా? సరే పర్వాలేదులే, యథార్థం చెప్పారు కాబట్టి చేతులు ఎత్తారు, సంతోషం. అంటే అందరము పాపం చేశాం. ఎందుకు చేశారు? నిర్భయంగా చేయెత్తారు. ఎంత ధైర్యం మీకు? పాపం చేశానని చేయెత్తావు, ఎందుకు చేశావు? ఎందుకు చేశావు అడుగుతున్నా, చెప్పు, ఆన్సర్ చెప్పు. ఎందుకు చేశావు? ఎందుకు చేశానంటే ఆ టైం అట్టొచ్చింది, చేసేసా. నీకు తెలియదా చేయకూడదని? నిజం చెప్పు, నీకు తెలియదా? తెలిసి ఎందుకు చేశావు? ఎందుకంటే ఉండలేకపోయా. ఎందుకు ఉండలేకపోయావు? ఎందుకు ఉండలేకపోయానంటే ఏం చెబుతావు అన్నా? ఏమో నా వల్ల కాలేదు. ఎందుకు కాలా? చేయకూడదని నీకు తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు చేశావు? నాకు తెలుసు చేయకూడదని, మరి ఏం చేద్దాం, అట్ట అయిపోయింది. అదే సమాధానం. ఇప్పుడు నీకు సమాధానం నేను చెప్తా. ఇన్ను ఎందుకు చేశావో చెప్తా. నువ్వు చేసినందువల్ల వచ్చింది కాదు పాపం. పాపం అనేది నీలో ఉన్నందు వలననే నువ్వు అది చేశావు. అది విషయం. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? ఏమో మొత్తానికి ఏదో బాగా అనిపించింది, కొట్టా. జాగ్రత్తగా వినండి, నేను చెప్పాయి. మీరు బాప్తీసం పొందడానికి వచ్చారు చాలామంది, అందుకని నేను ఇక్కడే కాదు, నేను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి కూడా అడుగుతా. మీరు అక్కడ పొళ్ళికిలు ఇస్తే ఇంటికి పంపిస్తా నేను. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే నేను అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినాలా. వీటన్నిటిలో కొన్ని అడుగుతా. ఇంత మ్యాటర్ చెప్పి మొత్తం అడగను, ప్రసంగం అంతా చేయండి అని. ప్రసంగంలో కొన్ని కీలకమైనవి ఉంటాయి, వాటిని అడుగుతా. మీరు చెప్పాలి, నాకు చెప్తే ఇస్తా బాప్తీసం, లేకపోతే ఇవ్వను. మొహమాటమే లేదు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది టెన్షన్ స్టార్ట్ అయింది, నాకు ఇస్తాడో ఈడో ఇస్తాడో. టెన్షన్ పడవాకండి, అర్థం కాకపోతే అవగాహన కల్పించి ఇస్తాలే. మళ్ళీ మైండ్ అడిపోయిద్ది మళ్ళీ. అందుకని బాగా వినండి. ఎందుకంటే ఈ ఎందుకు మీరు వినాలంటున్నానంటే, మిమ్మల్ని అడిగేవాడికి మీరు సమాధానం చెప్పాలి.
రేపు బయటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేస్తుంటాడు, అట్టెందుకు చేసావు, ఇప్పుడే ఎందుకు చేసావు, అప్పుడు ఎందుకు చేసావు అని. ఎవరు అడిగినా కూడా వాడికి ఆన్సర్ చేయడానికి నీకు చెప్తున్నా మ్యాటర్. పాపం ఎందుకు చేసావా నేను అడిగితే, ఎందుకు చేశానో తెలియదు, జరిగిపోయింది అన్నావు. ఎందుకు జరిగింది, ఎందుకని నిగ్రహించుకోలేకపోయావు, ఎందుకని తమాయించుకోలేకపోయావు అంటే అది నీ వల్ల కాలేదు. ఎందుకంటే పాపము నీ శరీరములోనికి నీకు తెలియకుండానే ఒక జబ్బులాగా ప్రవేశించింది. తల్లిదండ్రులకి హెచ్ఐవి ఉంటే పుట్టే బిడ్డకు వానికి తెలియకుండానే హెచ్ఐవి వైరస్ ఉన్నట్టు. శరీరములో నుండి ఒక రోగం ఎలాగైతే వాని నుండి పుట్టిన బిడ్డకు సంప్రాప్తం అవుతుందో పాప బీజము కూడా అలాగే సంక్రమించింది. దావీదు తను పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో దేవుని ముందుకు పోయి ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? దేవా, నేను ఇప్పుడు పాపం చేసి పాపిని కావటం కాదయ్యా, నా పుట్టుకలోనే పాపం ఉన్నది ప్రభా, నా పుట్టుకే తల్లి గర్భములో నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినది. టోటల్ బీజమే పాప బీజంతో నేను వచ్చేసాను నాయన, దాని ప్రభావం నాలో పనిచేసింది, ఈ ఘట్టంలో దాన్ని గెలవలేకపోయాను, ఓడిపోయాను, నా ఎందుకు కనికరపడమని దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రియులారా, మనము చేసినందున వచ్చింది కాదు పాపము, పాపం అనే బీజం మనలో ఉన్నందుననే మనం ఆ పని చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొంతమంది బోధ మనం చేస్తే పాపం అన్నారు, చేయకపోతే పరిశుద్ధులం అన్నారు. లేదు లేదు లేదు, పాపం అనేది మన లోపల ప్రవేశించింది, ఒక జబ్బు మాదిరి. కాబట్టి మనం ఆ పాపములో కొనసాగుతున్నాం, పాపం చేస్తున్నాం. ఇది మనకు తెలియకుండా మనలోకి వచ్చింది. ఇది మీకు అర్థం కావాలి బాగా. అంటే మన ప్రమేయం లేదు, మన నిమిత్తం లేదు, మనం అమాయకులం. కానీ మన తల్లిదండ్రులు పాపులై ఉన్నందున ఆ పాపులకు జన్మించిన మనకు కూడా పాపం సంప్రాప్తమైంది. అందుకే మన మీద దేవుని కనికరం వచ్చింది, అందుకే మన మీద దేవునికి జాలి కలిగింది. అర్థమైందా? ఎందుకు కలిగిందంటే పాపము మనకు తెలియకుండా మన లోపలికి ప్రవేశించింది. అది మనలో పనిచేస్తున్నందున మనం అలాంటి పనులు చేస్తున్నాం. పాపం వాళ్ళకు తెలియకుండానే వచ్చిన జబ్బుకి వాళ్ళు ఎందుకు బలి కావాలి? కాబట్టి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పాపులైనందున, వాళ్ళు పాప బీజం కలిగి ఉన్నందున, తత్ఫలితంగా వాళ్ళు పాపం చేస్తున్నందున వాళ్ళు చేస్తున్న చర్యలు వాళ్ళు ఎరుగకయే చేస్తున్నారు. వాళ్ళ లోపల ఆ పాప బీజం పనిచేస్తుంది. అందుకే సిలువ మీద అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అన్నాడు. అర్థమైందా మీకు ఆ మాట ఎందుకు అన్నాడో? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని ఎందుకు అన్నాడో తెలుసా? వారు ఎరుగకయే పాప బీజముతో పుట్టారు. వాడికి ఏం తెలుసండి, వాడికి హెచ్ఐవి ఉందని. అమ్మా నాన్న కన్నారు వాడిని, తీరా భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ వ్యాధి లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి, హెచ్ఐవి జబ్బు లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి. ఒక హెచ్ఐవే కాదులేండి, ఇప్పుడు హెచ్ఐవి అంటే మళ్ళీ అది ఉన్నోళ్ళు ఇబ్బంది పడతారు. హెచ్ఐవి పెద్ద సమస్య ఏం కాదు, రోగ నిరోధక శక్తి తగ్గే జబ్బు, అంత మించి ఏం లేదు. దానికంటే దాని బాబు లాంటి జబ్బులు చాలా ఉన్నాయి. ఎవరైనా అలాంటి బలహీనతలో ఉంటే ఏం భయపడొద్దు. కొద్దిగా ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తికి సరిపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆయుష్కాలం బతకొచ్చు. ఒకవేళ హెచ్ఐవి ఉంటే అదే పెద్ద ఇదిగా మీరు భయపడొద్దు. పుష్టికరమైన ఆహారం తీసుకోండి, ప్రశాంతంగా బతికేయచ్చు. ఇంకా దానికి మించిన జబ్బులు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మీకు ఈజీగా అర్థమైందని చెప్తున్నాను. దాన్ని తల్లిదండ్రి ఇద్దరు ఊపిరితిత్తుల జబ్బు గలవారనుకో, పుట్టే బిడ్డకు కూడా జబ్బు రావచ్చు పారంపర్యంగా. వాడికి తెలుసా వాడి సమస్య ఆ సమస్యలో వాడి సంబంధం ఏమైనా ఉందా? వాడు అమాయకుడు, కానీ జబ్బు వచ్చింది. జబ్బు అంటూ వచ్చిందంటే ఆ లక్షణాలు వస్తాయా రావా? వాడికి కూడా ఆయాసం వచ్చింది, దగ్గు వచ్చింది, అవునా? మరి ఇప్పుడు వాని మీద నీ కోపం వచ్చిద్దా? ఆ పుట్టిన పసిబిడ్డ ఏ వ్యభిచారం చేశాడని వచ్చింది వానికి? అది ఏం సిగరెట్లు బీడీలు తాగాడని వాడికి నెమ్మొచ్చింది? వాడికి ఏం తెలియదు, కానీ పితరులకు ఉంది, వాడికి వచ్చేసింది. వచ్చింది కనుక ఆ లక్షణాలు కనపరుస్తుంటాడు. కనపరిచినప్పుడు నీ కోపం వచ్చిద్దా, జాలేసిద్దా? పెద్దగా చెప్పండి, మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి. కోపం వచ్చిద్దా, జాలేసిద్దా?
అదే కనికరం, అదే జాలి మన మీద వచ్చింది. ఆ కరుణామయుడికి, ఆ జీవంగల దేవుడికి వచ్చింది. అరే రే, తమ ప్రమేయం లేకుండానే పాప బీజంతో పుట్టి వీరు పాపం చేయుచున్నందున రేపు నా ఉగ్రతకు వీరు బలవుతారు గనుక అలా బలి కాకుండా నిమిత్తము వీరందరూ రక్షింపబడటానికి ఒక రక్షణ మార్గాన్ని నేనే చూపిస్తానని దేవుడు పతిత మానవుల పాప పరిహారార్థమై తానే బలియాగముగా శిలువ మీదెక్కి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చెల్లించి ఆయన రక్తము ద్వారా എല്ലാ మానవులకు రక్షణ ప్రసాదించాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి రక్తము ద్వారా? దేవుని రక్తము, దైవ రక్తము, యేసు రక్తము ద్వారా. ఓ సమస్త మానవులారా, మీరు పాపులు. పాపానికి జీతం మరణం, నరకం, నిత్య మరణం, నిత్య నాశనం, నరక శిక్ష. అది మీరు పొందకుండా ఉండటానికి మీ పాపముల కొరకు అదుగో ఆ శిలువ మీద వెల చెల్లించబడింది. ఆ శిలువ మీద నజరేయుడగు యేసు మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేచాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను ఆశ్రయించుట ద్వారా పాపముల నుండి విడుదల పొంది నిత్య జీవానికి చేరతారు. రండి, ఇది సువార్త పిలుపు, ఇది సువార్త పిలుపు. ఎల్ల మానవులారా రండి, దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు, రండి. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియనే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియనే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తను పేరన రక్షకుడు వెలసినాడిల లోపల. దోషకారి జనులతో ఎంతో సుభాషలను బల్కినాడు. దోషకారి జనులతో ఎంతో సుభాషలను బల్కినాడు. దోషులైన మానవులతో ఎంతో అద్భుతమైన విషయాలు పలికాడు. పాపులైన మనుషులతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఆయన యేసు, యేసు, యేసు. మన రక్షణ కొరకు పరలోక తండ్రి తన ప్రియ కుమారుని మన కోసం బలిగా అర్పించాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపాడు. ప్రజలారా, ఇక పాపమును గూర్చిన భయము మీకు అక్కరలేదు. ఆత్మ నరకానికి పోతుందేమో అన్న భయం మీకు అక్కరలేదు. నరకము నుండి మీ ఆత్మను రక్షించడానికి యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇదిగో మీ పాపములన్నీ రక్షకుడు తన మీద వేసుకొని మోసాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. నీ చేతులతో చేసిన దోషములకు ప్రభు తన చేతులు ఇచ్చాడు, నీ చేతుల్ని తప్పించాడు. ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదములు అప్పగించాడు, మన పాదములు తప్పించాడు. ఆ పాదములు ఇంటికి కలిపి శీల కొట్టబడింది. మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రభు మన తలను తప్పించి తన తలను మన స్థానంలో పెట్టాడు. ఆ తల ముళ్ళ చేత గుచ్చబడింది. సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలన్నిటికీ ఆయన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడింది. మనం చేసిన పంచమహాపాతకాలకు పంచ గాయాలు పొందాడు. పంచ అంటే 5 అండి. పంచమహాపాతకాలు చుట్టుకున్నారా వాడికంటారు. పంచమహాపాతకాలు, ఆ పంచమహాపాతకాలన్నిటినీ నిర్మూలించడానికి ఆయన పంచగాయాలు పొందాడు. చేతుల్లో 2, కాళ్లలో 2, ప్రక్క డొక్కలో 1, 5 గాయములు. మనం కళ్ళతో చూసిన మోహపు చూపులకైన కనుల వెంట రక్తము,
నోటితో మాట్లాడిన పనికి మాలిన పాపిష్టి మాటలకు ఆయన నోటి వెంట రక్తము, చెవులతో విన్న అపవిత్ర విషయాలకు చెవుల వెంట రక్తము. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని శ్రీపాదం వరకు నా ప్రభు సర్వ శరీరము గాయపరచబడింది, రక్తసిక్తమైంది. ఇదంతా ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, కరుణను బట్టి. అరెరెరే, వారికి తెలియకుండానే పాపం వారిలో ప్రవేశించింది. తత్ఫలితంగా వారు పాపం చేశారు. వారికి తెలియకుండానే వారు దోషులైపోయారు. ఇప్పుడు వారు అగ్నిగుండానికి పోవాలి. ఈ పరిస్థితి నేను ఎందుకు అనుమతించాలి? అవసరమైతే వారిని విడిపించడానికి, నా ప్రేమను చూపించడానికి ఇదిగో నేను ప్రాణం పెడతానని. పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని ప్రేమ, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని జాలి, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని కనికరం. ఆ కనికరం పేరే నజరేయుడగు యేసు. ఆ ప్రేమ పేరే యేసు, ఆ కరుణ పేరు, ఆ జాలి పేరు, ఆ దయ పేరే యేసు. దిగొచ్చేశాడు భూమి మీద, వెల చెల్లించేశాడు. తమ ఆత్మీయ అక్కర ఎరిగి, తమ ఆత్మ విషయమై దీనులై, ఎవరు తమ పాపములను గుర్తించి, దేవుని న్యాయ తీర్పును గుర్తించి దాన్ని తప్పించుకోవడానికి ఆత్మరక్షణార్థమైన నా దగ్గరకు వస్తారో వారు ధన్యులు. రండి, మీ అందరికీ పిలుపునిస్తున్నారండి. అలా సిలువ మీద బలయ్యాడు. ఆ సువార్తను లోకం మొత్తానికి చాటుమని మనందరికీ ఆజ్ఞాపించాడు. అందుకు ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఇది దైవాజ్ఞ. పాస్టర్ల పని అనుకుంటున్నారు కొంతమంది నిద్రమోహం వాళ్ళు. పాస్టర్ల పని అనుకుంటున్నారు. పాస్టర్ల పని కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కని బాధ్యత సువార్త ప్రకటన. అర్థమైందా? సువార్త అందరూ చెప్పాలి. అది అందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ. నాకేం పని, నేనెందుకు చెబుతాను, నాకు ఇంకేం పనులు లేవా ఏంది, పాస్టర్ల కంటే అచ్చంగా అదే పని అనుకుంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు. సువార్త ప్రకటన అనేది అందరూ చేయాలి, అందరూ చేయాలి. నీకు అవకాశం ఉన్నంత వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు, ప్రతి దినము ఎక్కడో చోట ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు సువార్త చెప్పాలి. ఇది నీకు నాకు దేవుడు అప్పగించిన నైతిక బాధ్యత. నువ్వు చెప్పినా వినకపోతే నీకు సంబంధం లేదు, ఇక తీర్పు వాడికే. రేపు దేవుడు ఏమడుగుతాడో తెలుసా? చాలామందిని జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత, తీర్పులోకి వెళ్ళిన తర్వాత, పాపం ఎందుకు చేసావరా అని అడగడు. పాపం చేసావు, నువ్వు చేసావు, వీళ్ళు కూడా చేశారు, అందరూ చేశారు. ఆ పాపాల నుంచి నువ్వు విడుదల పొందడానికి నేను మహిమనల్లా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఆ సిలువను ఎక్కి ప్రాణం పెట్టి చిత్రబాధను అనుభవించి నువ్వు తప్పించుకునే రూట్ నేను వేసా. తప్పించుకునే అవకాశం నేను నీకు ఇచ్చా. ఆ పాపాలు కడిగేసుకునేదానికి నా రక్తం చిందించా. ఎందుకు కడుక్కోలేదురా అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు కడుక్కోలేదమ్మా అని అడుగుతాడు. సమాధానం చెప్పాలి అక్కడ. కాబట్టి పాపం నుంచి బయటపడే ఛాన్స్ నేను నీకు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా అందులో నడవకపోతే నీ తప్పు. అసలు నాకు ఆ సంగతే తెలియదు నాయన, నాకెవరో చెప్పలేదంటే మళ్ళీ దానికి వేరే జడ్జిమెంట్ ఉంది. అసలు నీకు సువార్తే అందకపోతే ఎగ్జామ్షన్ ఉంది నీకు. సువార్త అందినా ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్ ఇచ్చి పిచ్చేసాలు వేసావనుకో అయిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైద్ది? తీర్పు అయిద్ది, శిక్ష అయిద్ది. ఇంట్లోకి వస్తున్నారండి, వాకిట్లో బకెట్ పాత్ర లోటా పెట్టాను, కాళ్ళు కడుక్కొని రండి అని ఉదాహరణకి. అవి పెట్టకపోతే నువ్వు అంతున్న బురద కాళ్ళతో ఇంట్లోకి వచ్చినా ఇబ్బంది లేదు. నేను కడుక్కోమని నీళ్లు పెట్టిన తర్వాత కడుక్కోకుండా లోపలికి ఎలా వస్తావు నువ్వు? మర్యాద అన్నది ఈజీగా అర్థం కావటానికి చెప్తున్నా. అట్లాగా పరలోక రాజ్యంలో నువ్వు చేరడానికి యేసు తన రక్తమును చిందించాడు. దేవుడు తన రక్తమును చిందించాడు. అరే, నా రక్తంలో మీ ప్రతి పాపం కడగబడుతుందర్రా, రండి కడిగేసుకోండి అని ఉచితంగా పిలుపునిస్తే ఒంటికి ఏమన్నా చాకిరా లేకపోతే పైసా ఖర్చా? ఉచితమాయే. అంత ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని నువ్వు వినియోగించుకోకపోతే రాబోతున్న శిక్షను ఎలా తప్పించుకుంటావు?
కాబట్టి మన ఆత్మను విమోచించడానికి దేవుడు చేసిన గొప్ప కార్యము సిలువ బలిదానము. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆ సంగతిని విశ్వసించి, ప్రభువా, నా ఆత్మను నేను ఏ విధంగా కూడా రక్షించుకొనజాలను. చేసిన పాపాలు నాకు తెలిసే ఉన్నాయి. ఆ పాపాల నుంచి విడిపించబడటానికి నాకు ఏమీ పనికిరావు. నాకు అర్థమైపోయింది తండ్రి, ఏం చేసి కూడా నేను పాపముల నుండి బయటపడలేనని నాకు అర్థమైపోయింది. అందుకే నా ఆత్మ విషయమై దీనంగా ఉండి నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆత్మను నేను రక్షించుకోజాలను. నేను దీనుడనయ్యా, అందుకే నీ మీద ఆధారపడుతున్నాను. నీవు దయచూపి నా ఆత్మను రక్షించకపోతే నాకు దిక్కు లేదు అని ఆత్మ విషయమై దీనులై ఎంతమంది యేసయ్య దగ్గరకు వస్తారో వారిది పరలోక రాజ్యం అన్నాడు. ఎవరిది పరలోక రాజ్యం? తమ ఆత్మ విషయంలో దీనులుగా సృష్టికర్త దగ్గరకు వచ్చిన వాళ్ళందరిది పరలోక రాజ్యం.